కుంభరాశి వారి గురించి గుండెలు పగిలే నిజాలు. వామ్మో! వింటే నిజంగా మీరు కూడా షాక్ అవ్వాల్సిందేనండి. వినకపోతే మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరితో పాటు అంటే కుంభరాశి వారు మాత్రమే కాకుండా మిగతా వారు కూడా ఈ వీడియో అనేది తప్పకుండా చూడవలసిన వీడియో కూడా. ఎందుకు ఇలా చెప్తున్నానో మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇచ్చే కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. కుంభరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే కనుక మిగిలిన రాశుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారిది చాలా చాలా భిన్నమైన మనస్తత్వం. అంటే వీరు చూడటానికి మనుషులు ఎంత అందంగా ఉంటారో, ఎంత చక్కటి రంగు రూపు వర్ణంతో ఉంటారో, వీరి యొక్క శిరోజాలు కూడా చక్కగా పొడవాటి శిరోజాలు, వీరి కళ్ళతోనే మాట్లాడేస్తారనమాట. అంతటి గొప్ప అందగాళ్ళు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇటు మగవారిని చూసుకున్నా కానీ ఇటు ఆడవారిని చూసుకున్నా కానీ ఎంత అందం ఉంటే ఏం లాభం, రాత అంటే తలరాతలో అదృష్టం అనేదే లేదే అని ఎప్పుడూ కూడా మనసులో బాధపడుతూ ఉంటారు. అవునా కాదా అని కింద అవునైతే ఎస్ అని కాదైతే నో అని కామెంట్ చేయండి. ఎందుకంటే కుంభరాశి వారు చాలామంది కూడా వ్యక్తిగతంగా అనుకునే మాట ఇదే, మేము చాలా అందంగా ఉన్నాం కదా. ఎవరికి వాళ్ళకి అనిపిస్తుంది, అది పొగరు కాదు, లేదంటే మరొకటి కాదు. వారికి వారు అంటే మేము బాగున్నాం కదా, మా రాత కూడా మేము ఉన్నంత బాగుంటే ఎంత బాగుండేది, మాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, మాకెందుకు ఇన్ని బాధలు వచ్చాయి అని ఇలా ఎక్కువగా బాధపడే వారిలో కూడా కుంభరాశి వారే మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరు పైకి చూడటానికి ఏ బాధలు లేనట్లుగా చాలా సాదా సీదా నెమ్మదైన వ్యక్తులలాగా, అసలు దేని గురించి ఆలోచించని వ్యక్తులలాగా ఇలా కనిపిస్తూ ఉంటారు. కానీ నిజానికి చెప్పుకోవాలి అంటే వీరంత లోతు ఆలోచన కలిగిన వారు మరొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఏ చిన్న విషయమైనా కానీ అది వీరికి సంబంధించిందైనా, ముఖ్యంగా వీరి యొక్క ఫ్యామిలీకి సంబంధించి, ముఖ్యంగా వీరి యొక్క పిల్లలకి సంబంధించిన విషయాలు కానీ, లేదా వీరి తల్లిదండ్రులకి సంబంధించిన విషయాలు కానీ చాలా తీవ్రంగా ఆలోచిస్తారనమాట. గోరంత ఆలోచనని కొండంతగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వీరి యొక్క మానసిక స్థితి అనేది ఎప్పుడూ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. పైకి కనిపించే రూపం ఒకటైతే లోపల వీరికి అగ్నిగుండం బద్దలైపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడాను. అంటే లోపల ఏదో ఒక ప్రళయం వచ్చినట్లుగా, అంటే భయంగా ఆందోళనగా, చాలా కోల్పోతానేమో అన్నట్లుగా, మిస్ అయిపోతానేమో అన్నట్లుగా, చేయలేనేమో అన్నట్లుగా ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనలన్నింటికీ కూడా కారణం ఏంటి అంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులలో మార్పులు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఆల్రెడీ వీరు గత 7.5 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతూ ఉన్నారనమాట. ఈ ఏలినాటి శని ప్రభావం ఒకటి ఎంటర్ అయిన తర్వాత 7.5 సంవత్సరాల క్రితం అనేది వీరి జీవితం ఒక ఎత్తు అయితే, ఈ ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత నుంచి మరొక ఎత్తుగా మారింది. మనసంతా కూడా భయం, అనారోగ్య సమస్యలు, ఏది కూడా అంటే ఎలా చెప్పాలంటే ఏ పని అయినా కానీ మొదలు పెట్టడానికి చాలా ఆసక్తిగా మొదలు పెడతారు. కానీ అందులో మాత్రం ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ అనేది రావడం, అంతేకాకుండా ప్రమోషన్స్ వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము, ఉద్యోగం వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము, డబ్బులు చేతికి అందినవి అలా చేజారిపోయి వెళ్ళిపోవడము, ఇంకా వచ్చేసేసి అంటే అనారోగ్య సమస్యలే మళ్ళీ మెడిసిన్ వాడుతున్నా కానీ వాటి యొక్క రిపిటేషన్ అంటే
మళ్ళీ మళ్ళీ అవే వస్తూ ఉండటము, వీరికేమో మానసికమైన కంగారు ఎక్కువగా అనిపించడం వల్ల కొంచెం యాంగ్జైటీగా ఫీల్ అవ్వటము, సరిగా నిద్ర లేకపోవడము, ఒత్తిడికి గురి అయిపోవడము, ఇటువంటివన్నీ కూడా వీరి యొక్క లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తయారయ్యాయి ఇప్పుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో కష్టాలు చూశారండి వీరు. ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా కుంభరాశి వారు కష్టాలు కష్టాలు కష్టాలు. పైకి నవ్వుతూ ఉన్నా కానీ చిన్న చిన్న కోరికలను సైతం చంపుకొని బ్రతికిన వారు వీరని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక స్టేజ్కి ఎదగాలి అంటే దాని వెనుక వీరు పడే కష్టం అందరితో పోల్చుకుంటే అందరి కష్టం అంత తేలిక కాదు. అందరూ కష్టపడతారు కానీ దానికి డబల్ ఉంటుందన్నమాట వీరి కష్టం ఏదైనా కానీ. కొంతమందికి ఏంటంటే ఏదైనా కానీ ఈజీగా వచ్చేస్తుంది, మరికొంతమందికి దానికోసం రేయింబగుళ్ళు శ్రమ చేయాలి, దాన్ని పట్టుకోవడానికి రేయింబగుళ్ళు ఆలోచించాలి. ఇలా చేస్తూ ఉంటేనే అది వారి దగ్గరికి వస్తుంది. అలా వీరు రెండవ టైపుకి చెందిన వాళ్ళు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క అంటే ఆ వ్యక్తిగత విషయాలకు వస్తే ఎవరికి కూడా చెడు చేయని మనస్తత్వం, ఒకరి మంచి కోరుకునేవారే తప్ప ఒకరి చెడు కలలో కూడా ఆలోచించినటువంటి మనస్తత్వం, వీరికున్న తెలివితేటలకి నిజానికి వీరు ఏదైనా కానీ కష్టపడి నేర్చుకున్నది, కష్టపడి సాధించింది ఎదుటి వారికి చాలా తేలికగా సునాయాసంగా చెప్పేస్తూ ఉంటారనమాట. అవతలి వారు వీరిని అవసరాలకి మాత్రం వాడుకొని వారి యొక్క అవసరాలను తీరిపోయిన తర్వాత ఈ కుంభరాశి వారినే దుర్మార్గులు అని చెప్పి, ఎందుకు సహాయపడరు అని చెప్పి, లేదా ఎందుకు మీరు ఉపయోగపడరు అని చెప్పి ఇలా అన్నం పెట్టిన చేతినే నరికేసేవారు వీరి యొక్క జీవిత అనుభవంలో. నరికేసిన వారిని వీరి యొక్క జీవిత అనుభవంలో చాలా మందిని చూశారు అని చెప్పుకోవచ్చు. అది కూడా పరాయి వాళ్ళు కాదు, వీరి యొక్క రక్త సంబంధికులే వీరిని అవసరాలకి మాత్రం వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత వీరి నాశనాన్ని సైతం కోరుకునే వారిలో వీరి యొక్క రక్త సంబంధికులే మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. కుంభరాశి వారి యొక్క అదృష్టం అనుకోవాలో లేదా దురదృష్టం అనుకోవాలో తెలియదు కానీ వీరి చేత ఎన్నో అవసరాలు తీర్చుకొని వీరి చేత ఎన్నో నేర్చుకొని వీరి వల్ల ఎన్నో రకాలుగా బాగుపడి కొన్ని కుటుంబాలు సైతం నిలబడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఇవాల్టి రోజున ఒక ముద్ద తింటున్నారు అంటే కనుక దానికి కారణం కూడా ఈ కుంభరాశి వారే. అయినప్పటికీ కూడాను వీరు ఎన్ని రకాలుగా అవతలి వారికి ఉపయోగపడినా కూడా వీరికి మాత్రం ఎటువంటి సహాయం ఎవ్వరి దగ్గర నుంచి దొరకదనమాట. వీరు నోరు తెరిచి ఏదైనా కానీ ఇది కావాలి నాకు అని చెప్పి అడిగారు అంటే కనుక కుంభరాశి వారు అవతలి వారు ససేమిరా నా వల్ల కాదు నేను ఇవ్వను అని చెప్పి మొహానే చెప్పేస్తారు. ఏంటి, వీరిని బాగా వాడుకున్న వారు కూడా మొహానే చెప్పేస్తారనమాట. అంతటి దౌర్భాగ్యపు స్థితిలో కుంభరాశి వారు ఉన్నారు. ఇక ఈ స్థితిలో ఉన్న వారి యొక్క అదృష్టం ఏంటి అంటే కనుక భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి వారికి అన్యాయం చేయరు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది కాబట్టే ఈ రోజున ఎవరికైనా కానీ వీరు చెయ్యి పైనే ఉంటుంది ఎప్పుడూ కూడా, వీరు చెయ్యి కింద ఉండి తీసుకునే స్థితిలో ఉండదు, ఇచ్చే స్థితిలోనే ఉంటుందన్నమాట. ఆ యొక్క స్థితి మాత్రం వీరికి లైఫ్ లాంగ్ భగవంతుడు ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లు వారు అవసరాలకు ఉపయోగపడకపోయినా కానీ వీరు దాన్ని మనసులో పెట్టుకోకుండా నా వాళ్ళే కదా, నా రక్త సంబంధికులే కదా అని చెప్పి అవతలి వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. అది నిజంగా కుంభరాశి వారి యొక్క ఉన్నతమైన మనస్తత్వానికి నిదర్శనం. ఎప్పుడైనా కానీ కుంభరాశి వారు అనుకునేది ఒక్కటే, మనమేంటో అవతలి వారికి రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు, మనమేంటో భగవంతుడికి తెలిస్తే చాలు. భగవంతుడు అన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు, ఆ భగవంతుడికి తెలియదంటూ ఏదీ లేదు. మనుషులు భగవంతుడు సృష్టించిన మనుషులకే ఇన్ని
తెలివితేటలు, ఇంత నాయకత్వము, ఎదుటి వారిని వాడుకునేటువంటి మనస్తత్వము, ఇటు తల్లి తండ్రి తోబుట్టువులు అనేదే లేకుండా వారిని కూడా అవసరాలకి వాడుకొని పక్కకు నెట్టేసే మనస్తత్వము, కనీసం వారిని ఒక మనిషిలాగా కూడా చూడనటువంటి మనస్తత్వము అనేది ఎవరికైతే ఉంటుందో వారిని భగవంతుడు క్షమిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అటువంటి వారి యొక్క పాపం అనేది ఖచ్చితంగా పండుతుంది. దాని గురించి భగవంతుడే చూసుకుంటాడు. కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఎప్పుడూ కూడా వారి యొక్క మనస్థితిని మాత్రం మార్చుకోకండి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. అలాగే ఉంటేనే మీకు మంచి జరుగుతుంది. అర్థమైంది కదా? ఇక ముఖ్యంగా కుంభరాశి వారు గుండెలు పగిలే నిజాలు ఏంటి అంటే కనుక మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం, గుండెలు పగిలే నిజాలు ఏంటి అంటే కనుక మీరు ఏ కాడికి కూడా ఇటు భర్త విషయంలోనైనా, ఆడవారి గురించి చెప్తున్నాను, ఇటు భర్త విషయంలోనైనా కానీ, ఇటు పిల్లల విషయంలోనైనా కానీ, లేదా ఇటు తోబుట్టువుల విషయంలోనైనా కానీ, లేదంటే మీకు దగ్గర సంబంధికుల విషయంలోనైనా కానీ ఎవ్వరూ కూడా ఎవరు కాని రోజులు ఇవి. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక అనుమానం మీకు రావచ్చు, పిల్లలే కదా, సొంత పిల్లలు కూడా చూడరా అంటే చూడరనే చెప్పుకోవాలి. ఎంతవరకు నమ్మకం అని చెప్పి మనం అంటే హామీ ఇవ్వగలం, చూస్తారు అని చెప్పి. కాబట్టి కుంభరాశి వారు వయసులో ఉన్నప్పుడే ₹1 అనేది వెనక వేసుకునే ప్రయత్నం చేయండి. ₹1 పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. రేపు వయసు అయిపోయిన తర్వాత ఎవరికైనా కానీ కాళ్ళు సరిగ్గా పనిచేయవు, చేతులు సరిగ్గా పనిచేయవు, బాడీ సరిగ్గా సహకరించదు. అటువంటప్పుడు మనం చెయ్యి చాపి ఒకరిని అడగాలి అంటే అది కన్న బిడ్డలైనా కానీ వారు ఒకసారి ఇస్తారు, రెండోసారి లేవు అంటే అయ్యో నా పిల్లవాడు ఇట్లా అన్నాడే, నా పిల్ల ఇట్లా అందే అని చెప్పి ఆ బాధ అనేది మీకు తాగుతుంది. ఎందుకంటే మీరు చాలా చాలా సెన్సిటివ్ పర్సన్స్ కుంభరాశి వారు. ఏ చిన్న దాన్ని కూడా ఓర్చుకోలేరు. వెంటనే దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. కళ్ళల్లో నీళ్ళు అలా మీకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అంత దూరం వెళ్లకుండా ముందు జాగ్రత్తగా మీరు ధనం దాచుకోండి. మీ దగ్గర ₹10 ఉంటే ₹10 ఈరోజు ₹5 తీసి పక్కన పెట్టుకోండి, ₹5 వాడుకోండి. లేదా ₹7 తీసి పక్కన పెట్టుకొని ₹3 వాడుకోండి. అంతేకాని అవసరం లేని ఖర్చులకి మాత్రం ధనాన్ని అనవసరంగా ఒకరిని నమ్మి వారి మీద పెట్టొద్దు. వృధాగా వాటిని ఖర్చు కూడా చేసుకోవద్దనమాట. ఇక మిగిలిన వారు కూడా వినకపోతే నిజంగా మీరు అంటే దురదృష్టవంతులే. మిగిలిన వారు కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక ఇక్కడ కుంభరాశి వారికి సంబంధించి ఎవరైతే వారి యొక్క కుటుంబంలో కుంభరాశి వారు ఉన్నా కానీ, లేదా వారు స్నేహితులలో కుంభరాశి వారు ఉన్నా కానీ, లేదా వారి యొక్క భాగస్వామి కుంభరాశి వారైనా కానీ, లేదా వారికి పుట్టిన బిడ్డలు కుంభరాశి వారైనా కానీ, ఈ యొక్క కుంభరాశి వారిని మాత్రం దయచేసి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా నొప్పించకండి. ఎందుకంటే వీరు చాలా చాలా మంచివారు. మనస్సులో ఒకటి పెట్టుకొని బయట అన్యాయం చేయాలి అనే మనస్తత్వం అనేది కుంభరాశి వారికి అస్సలు ఉండదు. ఇక నమ్మకం అనే మాట వస్తే తప్ప, అంటే ఆ మాటకి మనం వెళ్తే కనుక ఏదైనా ఒక మాట వారికి చెప్పి ఇది సీక్రెట్గా నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు అంటే కనుక చనిపోయేంత వరకు కూడా ఆ మాటని సీక్రెట్గా ఉంచడంలో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారు. స్నేహం కోసం ప్రాణం ఇస్తారు. తోబుట్టువుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. బిడ్డల కోసం ఏదైనా కూడా చేస్తారు. తల్లిదండ్రుల కోసం ఎంతకైనా తెగిడుస్తారు. ఇలా భాగస్వామి కోసం ఏ పని చేయడానికైనా కూడా వెనకడరు అనమాట. ఇలా ప్రతి ఒక్క పాత్రని కూడా ఇటు తల్లిగా కానీ, లేదా ఇటు తండ్రిగా కానీ, ఇటు తమ్ముడిగా కానీ, లేదంటే ఇటు అక్కగా కానీ, ఇటు కూతురుగానైనా కానీ, ఇటు చెల్లిగానైనా కానీ, ఇటు బిడ్డగానైనా కానీ, ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా కుంభరాశి వారిని మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా దూరం చేసుకోవద్దు, వారిని నొప్పించవద్దు. ఎందుకంటే వారిని కనుక మీరు వదులుకుంటే అటువంటి మంచి మనుషులు దొరకడం మీకు చాలా చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు బయట ఎలా ఉన్నారు అంటే కనుక అవసరాలకి మాత్రం వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత
పక్కకి నెట్టేస్తూ ఉన్నారనమాట. మీరెవరో మేమెవరో అన్నట్లుగా చూస్తున్నారు. మళ్ళీ అవసరం అనగానే దగ్గరకు వస్తున్నారు, మళ్ళీ తీరిపోగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. కానీ కుంభరాశి వారికి న్యాయంగా కనుక మనం ఏదైనా ఒక సహాయం ఒక్కసారి కనుక మనం చేస్తే దానికోసం వారు జీవితాంతం మనకి రుణపడి ఉంటారనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా కుంభరాశి వారు మీకు దగ్గరలో ఉంటే కనుక, మీ బంధువులలో ఉంటే కనుక, మీ యొక్క శ్రేయోభిలాషులలో ఉంటే కనుక ఎట్టి పరిస్థితులలో కూడా కుంభరాశి వారిని అస్సలు వదులుకోవద్దు. వారంత మంచి వాళ్ళు మరొకరు ఉండరు. ఎన్నో కష్టాలను కుంభరాశి వారు చూశారు. చిన్నప్పటి నుంచి కూడాను ఎన్నో బాధలను చూశారు. ఒక చోట అవమానాలు పడ్డారు, ఒక్కొక్క చోట అమర్యాదను పొందుతూ ఉన్నారు, ఒక్కొక్క చోట కోరికలను చంపుకుంటూ వచ్చారు, ఒక్కొక్క చోట కావాలి అనుకున్న వస్తువుని వదిలేయడంలో కూడా బాధను చూశారనమాట. ఇటు తండ్రి వల్ల పడ్డ కష్టాలు కూడా చాలామంది ఉన్నారు కుంభరాశి వారు. ఎందుకంటే చిన్నతనంలో కుంభరాశి వారికి తండ్రి యొక్క ఆదరణ అనేది సరిగా దొరకదు. తల్లే వారికి పక్కన ఉండి అన్ని మంచి చెడు నేర్పుతూ నిలబెడి, అంటే ఇలా ఉండాలి సమాజంలో, అలా ఉండాలి సమాజంలో అని చెప్పి వారికంటూ ఒక వెన్నుముకగా నిలబడుతుంది. తండ్రి ప్రేమ కాస్త కరువై, అంటే కాస్త తక్కువే అని చెప్పుకోవచ్చు అనమాట. కొంతమందికి తండ్రి లేకపోవచ్చు, కొంతమందికి సరైన వాళ్ళు కాకపోవచ్చు, కొంతమందికి ఉన్నా కూడా వారి యొక్క పాత్రని సరిగ్గా పోషించకపోవచ్చు. కాబట్టి తల్లి ఎక్కువ పాత్ర పోషిస్తుంది. కాబట్టి కుంభరాశి వారికి తల్లి పెంపకంలో, ఇంకా అమ్మ పెంచింది అంటే ఇంకా ఆ బిడ్డ ఎటువంటి లక్షణాలతో పెరుగుతుంది అని ఒక్కసారి ఆలోచించండి. అటువంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తులలో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారనమాట. కాబట్టి కుంభరాశి వారు కనుక మీకు దగ్గర బంధువులైనా, శ్రేయోభిలాషులైనా, తోబుట్టువులైనా, స్నేహితులైనా ఎవరైనా కానీ మీరు కుంభరాశి వారిని మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వదులుకోవద్దు. ఇక కుంభరాశి వారి గురించి మనం చెప్పుకున్నట్లయితే కనుక వీరి మీద పడి ఏడ్చే వాళ్ళు ఎక్కువ, పెట్టే వాళ్ళేమో జీరో, ఏడ్చే వాళ్ళు మాత్రం వందల సంఖ్యలో ఉంటారనమాట. వీరు ఎదుగుతున్నా కానీ, ఒక రూపాయి సంపాదించుకుంటున్నా కానీ, లేదంటే ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నా కానీ, లేదంటే ఆడవారైతే ఒక కొత్త చీర కట్టుకున్న, ఒక బంగారు నగ పెట్టుకున్న, మగవాళ్ళైతే ఏదన్నా బండి కొనుక్కున్న, వీరికి ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వెనకమాల. ఎందుకంటే ఎప్పుడైనా అవతలి మనిషిని చూసి ఏడ్చారు అంటే కనుక వాడిలో లేనిదేదో వీడిలో ఉంది అనే కదా అర్థము. కాబట్టి మీ యొక్క టాలెంట్ని చూసి అవతలి వారు ఏడుస్తున్నారు. కాబట్టి వారిని మీరు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దృష్టి దోషం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ దృష్టి దోషాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పించుకోవాల్సిందే. ఆ దృష్టి దోషాన్ని తప్పించుకోవడం కోసం కుంభరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కనుక, ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు కూడా అరికాలులో మీరు తలపై భాగంలో 3 సార్లు, ఎడం చేతి వైపు మళ్ళీ కుడి చేతి వైపు 3 సార్లు తిప్పుకొని కాటుక చుక్క ఆడవారైతే కనుక ఎడమ కాలు అరికాలులో, మగవారైతే కనుక కుడి కాలు అరికాలులో పెట్టుకోండి. ఇక తర్వాత వచ్చేసేసి కాలికి నల్లదారం కట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా కానీ మీరు చక్కగా అందంగా రెడీ అయినప్పుడు మీ యొక్క రూపాన్ని చూసి ఎవరైనా కానీ దిష్టి పెట్టేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ యొక్క దిష్టి దోషం తగలకుండా నుదుటున ఖచ్చితంగా అమ్మవారి యొక్క కుంకుమ బొట్టు కానీ, విభూదిని కానీ, లేదా ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ తప్పకుండా ధరించండి. పెళ్ళైన వారైతే కనుక పాపట్లో ఖచ్చితంగా కుంకుమని ధరించే ప్రయత్నం అయితే చేయండి. ఇంటికి రాగానే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, పార్టీలకు వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఇంటికి రాగానే ఏం చేస్తారంటే ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రాళ్ళ ఉప్పుతోటి మీరు దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. ప్రతి నెలలో ఒక్కసారైనా ఒక ఆదివారం ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి. ఎవరి ఏడుపులు మీకు తగలకుండా ఉండాలి అంటే రోజు పడుకునే ముందు ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ మీద ఉండే నరఘోష అనేది పూర్తిగా తగ్గుతుందన్నమాట. అంతేకాకుండా ప్రతి శనివారం వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి గుడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళని ఏ దృష్టి దోషాలు అనేవి తాకవన్నమాట. అంటే ఏ
నరఘోష, నరదిష్టి, చీడపీడ, కర్మ, నకారాత్మక, ఆరాత్మక శక్తులు ఇవి ఏవి కూడా ఆ మనిషి గోరుని కూడా తాకలేవు. కాబట్టి ప్రతి శనివారం కుదిరినట్లయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. స్వామివారి దగ్గర సింధూరాన్ని తెచ్చుకొని ప్రతిరోజు కూడా ధరించే ప్రయత్నం చేయండి. ఇటువంటివైతే చిన్న చిన్నవి పాటిస్తూ ఉండండి. మీకు శత్రువులు అని మీ మనసుకు ఎవరైతే అనిపిస్తారో వారిని దూరంగా పెట్టండి. వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మొహమాటాన్ని తగ్గించుకోండి. మొహమాటం అనేది మీకు అన్యాయం చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దానివల్ల మీరు ఖచ్చితంగా చాలా వరకు నష్టాలు గతంలో పొందారు. ఇక పొందకూడదంటే మొహమాట పడకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకోండి. అర్థమైంది కదా? మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.